హాయ్. నిన్న టాపిక్‌లో మనం ఏం చూసాము? HTML5 అంటే ఏమి? దాన్ని ఎందుకు HTML5కి ఇంతకుముందు HTML4కి ఏం డిఫరెన్స్ ఉన్నాయి? దాని గురించి తెలుసుకున్నాము. ఈరోజు అంటే బేసిక్ టెంప్లేట్ మనకు టూల్స్ ఏమేం కావాలి? ఒక HTML5ని చేయాలంటే మనకు ఏమేం కావాలి? ఏమనేది టాపిక్‌లో తెలుసుకున్నాము. ఈరోజు వచ్చిందనేసేమి హెడ్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాము. ఈ హెడ్ ఎలిమెంట్‌లో ఏమేమి ఉంటాయి? దాని గురించి టోటల్‌గా తెలుసుకుందాము. ఈ హెడ్ ఎలిమెంట్ ద్వారా మనకు హెల్ప్స్ కంటైనర్ ఫర్ మెటాడేటా విచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది HTML డాక్యుమెంట్ దట్ ఈస్ నాట్ డిస్‌ప్లేడ్ ఆన్ ది మెయిన్ బ్రౌజర్. ఈ ఈ హెడ్ ఎలిమెంట్ అనేది మనకు ఇక్కడ బ్రౌజర్‌లో కనపడదనమాట. అంటే ఈ హెడ్ ఎలిమెంట్‌లో ఉన్నటువంటి డేటా పూర్తిగా మనకు బ్రౌజర్‌లో కనపడదు. అదే అక్కడ ఇచ్చారనమాట. కానీ ఇది మనకు హెడ్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ మనకు ఉండాల. హెడ్ ఎలిమెంట్ ద్వారానే మనకు బ్రౌజర్‌కి కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్‌ని ఇస్తామనమాట. కానీ ఇది బ్రౌజర్‌లో మనకు కనపడదు. ఓన్లీ మనకు బాడీ ట్యాగ్‌లో ఉండే డేటా మాత్రమే మనకు బ్రౌజర్‌లో కనపడిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదొచ్చిందనేసేమి అర్థమైంది గదా! ఇప్పుడు ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఏమి అనేది నెక్స్ట్ వచ్చిందనేసేమి ఇది ప్లేస్డ్ బిట్వీన్ ద HTML ట్యాగ్‌లో ఉంటుందనమాట. అంటే ఈ HTML ట్యాగ్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! HTML ట్యాగ్ అనేది ఓపెను, క్లోజ్‌లో ఉంటుంది. దీని మధ్యలో మనం హెడ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇదొచ్చిందనేసేమి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఓపెన్ ట్యాగు ఉంటుందనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేశారు. ఈ ఈ హెడ్ ఎలిమెంట్స్‌లో ఏమేమొస్తాయనేది దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వచ్చిందనేసేమి టైటిల్ ఎలిమెంట్. ఈ టైటిల్ అనేది ఇప్పుడు సపోజు ఇక్కడ చూసారా టైప్స్ ఆఫ్ మెటా టాగ్స్ ఇన్ HTML5 అంటాం. అంటే ఇది టైటిల్ అనమాట. ఇప్పుడు ఇదేమి టైటిల్. మీకింకా డీటెయిల్ కావాలంటే ఇక్కడ చూపెడతాను. ఇప్పుడు ఇది HTML కోడ్. ఈ పేజ్ యొక్క HTML కోడ్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడేం కనపడుస్తుంది మీకు? HTML ఇక్కడ కనపడుస్తుంది టైప్స్ ఆఫ్ మెటా టాగ్స్ ఇన్ HTML5. ఇక్కడ కనపడుతుంది చూసారా? దీన్నేమంటాం మనము టైటిల్ ట్యాగ్ అంటామనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి టైటిల్ దాన్ని ఎలా రాస్తాము HTMLలో అంటే ఇలా రాస్తామనమాట. ఇదొచ్చిందనేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట SEO పర్పస్‌లో కూడా. ఇప్పుడు ఈ టైటిల్ ఎందుకు యూజ్ అవుతుందిరా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ గూగుల్‌లో మనం సెర్చ్ చేస్తాం గదా! గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఇలా దీన్ని ఎవరైనా సెర్చ్ చేసినార్రా అంటే మన వెబ్‌సైట్ కనపడిస్తుందనమాట. దీనివల్ల యూజ్ ఏమిరా అంటే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి చూసారా? దీని ద్వారా మనకు ఈ వెబ్‌సైట్ ఓనర్‌కి ఏమొస్తుంది? మనీ అనేది వస్తుందనమాట. అర్థమైందా? సో, ఈ SEO పర్పస్‌లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆహ్, ఆహ్, మీరు ఏదైనా ఒకటి గూగుల్‌లో పోయిందనేసి మీరిక్కడ సెర్చ్ చేస్తంటే, ఇక్కడ మీకిప్పుడు డీప్ సీక్ అని సెర్చ్ చేస్తన్నారు అంటే టైటిల్‌లో అదేముంటుంది? డీప్ సీక్ అని ఉంటుంది. కాబట్టి మనకేమది ఫస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు మీకిది బాగా అర్థమైందనుకుంటాను టైటిల్ గురించి. నెక్స్ట్ ఈ టైటిల్‌ని ఇలా రాసామనమాట. అర్థమైందా? ఈ టైటిల్ ఓపెను, క్లోజు దాని మధ్యలో ఏమైతే మనం రాసామో దాని మొత్తాన్ని మనం ఏమంటాము? టైటిలు అంటాం. ఓకేనా? ఈ ఈ ఓపెను, టైటిల్ క్లోజు. ఈ రెండిటి మధ్యలో మనం రాసే దీన్ని మనం ఏమంటాము? టైటిల్ అంటాము. ఈ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ ట్యాగ్ అనేది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కావాలిరా అంటే ఇక్కడ మీరు దీన్ని చదువుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మెటా ఎలిమెంట్. ఈ మెటా ఎలిమెంట్ కూడా ఈ మెటా ఎలిమెంట్ అనేది మెటా ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట డాక్యుమెంట్ గురించి. అంటే ఇట్ ఎక్సిస్ట్స్ ఇన్‌సైడ్ ద హెడ్ ఎలిమెంట్. ఆ డాక్యుమెంట్‌లో టైటిల్ ఆ డాక్యుమెంట్ యొక్క టైటిల్ నెక్స్ట్ ఆ డాక్యుమెంట్‌లో డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ ఏముంది అనేసి. అర్థమైందా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ మెటా టాగ్స్ ఇన్ HTML5 అన్నాను కదా! కానీ దీనికి డిస్క్రిప్షన్ ఏముంది? ఒకసారి చూస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మెటా నేమ్ వ్యూ పోర్ట్ ఇది కాదు. నెక్స్ట్ మీరు ఏ వెబ్‌సైట్ అన్నా తీసుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడుందా? నెక్స్ట్ HTML లాంగ్వేజ్ ఉందా? నెక్స్ట్ హెడ్. ఇది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను నేను మీకు దీని గురించి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో క్యార్ సెట్ ఉంది. నెక్స్ట్ టైటిల్ ఉంది. నెక్స్ట్ కంటెంట్ వ్యూ పోర్ట్, కంటెంట్ నెక్స్ట్ లింక్స్ ఉన్నాయి. ఇవంతా చూడండి మెటా నేమ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడుండాది చూడండి. మెటా టాగ్స్ ఇన్ HTML మెటా ఎలిమెంట్ దట్ ఎక్సిస్ట్స్ ఇన్ ది హెడ్ సెక్షన్ ఆఫ్ అన్ HTML డాక్యుమెంట్. ఇది మొత్తం దీన్నేమంటాం మనము డిస్క్రిప్షన్ అంటామనమాట. అర్థమైందా? దీన్నే మనం ఏమంటాము? డిస్క్రిప్షన్ అంటాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైందనుకుంటాను. ఒకటొచ్చిందనేసేమి టైటిలు. టైటిల్ తర్వాత మెటాలో వచ్చిందని మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక దానికంటే ముందు ఇక్కడ క్యార్ సెట్ చూపెట్టాను కదా! క్యారెక్టర్ సెట్ అనమాట. ఈ క్యారెక్టర్ సెట్ యూజ్ చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే బ్రౌజర్‌కి ఇది మెటా క్యార్ సెట్‌తో యూజ్ చేసున్నాము అనేసి. అంటే దీని ద్వారా మనకు బ్రౌజర్‌కి మనం ఏం చెప్తున్నాంరా అంటే ఈ బ్రౌజర్‌కి ఈ క్యార్ సెట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్‌ని యూజ్ చేస్తున్నాము. అంటే ఈ క్యారెక్టర్ ఎన్కోడింగ్ యూజ్ చేసిందని నేను ఈ కోడ్ రాస్తాండాను అనేసి మనము బ్రౌజర్‌కి ఇది చెప్తాన్నామనమాట. అర్థమవుతుందా? ఇది ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఇది ఉంటదనమాట. నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ లింకులున్నాయి చూసారా? ఇక్కడ కనపడుస్తుంది చూసారా? ఇదంతా లింకులు. ఈ లింకులంతా కూడా మనకు ఇన్సర్ట్ చేయొచ్చనమాట హెడ్ ట్యాగ్‌లో. ఒకటొచ్చిందని టైటిలు, నెక్స్ట్ వచ్చిందని మెటా ఎలిమెంట్స్, నెక్స్ట్ వచ్చిందనేసేమి లింకులు. నెక్స్ట్ ఇంకోటొచ్చిందని మనం ఏం చేస్తాము? స్టైల్స్ అనేది పెడతామనమాట. స్టైల్. ఇప్పుడు నేను ఇక్కడ చూపెట్టాను గదా! ఇదంతా నేను ఒక HTML ఫైల్ చూపెట్టాను గదా! ఆ HTML ఫైల్‌లో మొత్తం ఏముంది? CSS ఉంది. సో, ఇక్కడ చూడండి స్టైల్ ఉంది. ఇది మొత్తం ఇది స్టైల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడి దాకా స్టైల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్రిప్ట్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ కానీ, ఒక స్టైల్ గాని ఆ డాక్యుమెంట్‌కి రాయాలి అంటే
అది మొత్తం ఎక్కడుంటుంది? ఇక్కడ హెడ్ ట్యాగ్‌లో ఉంటుందనమాట. స్టైల్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ బేస్ ఎలిమెంట్. ఈ బేస్ ఎలిమెంట్ ద్వారా కూడా మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. బేస్ ఎలిమెంట్‌ని ఎలా యూజ్ చేయొచ్చు ఏమి అనేసి. బేస్‌కి ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను. నేను ఇక్కడ ఏం చేస్తన్నాను? ఇక్కడ మొత్తము నేనేం చేస్తాను? ఇక్కడ ట్యాగ్స్‌లో వచ్చిందనేసి నేనొచ్చిందని ఇప్పుడు HTML5 అనేసి పెట్టినాననుకోండి. దీన్ని నేనేం చేస్తాను? సేవ్ చేస్తాను. అర్థమైందా? అంటే నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను పూర్తిగా ఇలా కాకుండా ఈ యూఆర్ఎల్‌ని ఇలా పూర్తిగా నేను రాయకుండా నేనేం చేస్తన్నాను? ఇలా రాస్తున్నాననమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? సేవ్ చేశాను. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? హెచ్‌ఆర్ఎఫ్‌లో ట్యాగ్స్ HTML5 మాత్రమే ఉంది గదా! కానీ ఇక్కడ మనకిక్కడ ఏమొస్తుంది? ఇది కూడా మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఇది మనం సేవ్ చేసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను? ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేమొచ్చింది? ఇక్కడ చూడండి. ఈ యూఆర్ఎల్‌లో వచ్చిందనేసి ఇక్కడ నువ్వేం పెట్టావు? ఓన్లీ ట్యాగ్స్ HTML5 మాత్రమే పెట్టినావు. అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వు ట్యాగ్ HTML5 మాత్రమే పెట్టినావు. కానీ ఇక్కడ బేస్‌గా అదేం తీసుకుంటాంది? ఈ యూఆర్ఎల్‌ని మొత్తం తీసుకుంటాంది. అంటే నువ్వు ఈ పేజ్‌లో రాసేటువంటి డేటా పూర్తిగా నువ్వు ఇక్కడ బేస్ అని ఇచ్చినావురా అంటే నువ్వు ఎక్కడైతే ఈ అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తావో దానికంటే ముందు ఇది ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు నేనిక్కడ దీన్ని ట్యాగ్ టార్గెట్ దీన్ని ఇలా తీసేసినాననుకోండి. అంటే న్యూ ట్యాబ్ కాకుండా దాంట్లోనే ఓపెన్ అయ్యే విధంగా. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఇది బేస్ పెట్టేసాను. నేనిప్పుడు ఇక్కడ ట్యాగ్స్ కాకుండా నేను మీకు ఇంకోటి ఏదైనా చూపెడతాను. సపోజు ఇదనుకోండి. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకొని నేను ఇది మాత్రమే పెడతాను దీంట్లో. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతాను హెచ్‌టీఎంఎఫ్‌లో ఓన్లీ నేను యూఆర్ఎల్ లింక్ మాత్రమే పెడతాను. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏది పెట్టాను? ఓన్లీ ఇక్కడ ఇక్కడ కనపడుతుంది చూసారా? దీన్ని మాత్రమే నేను పెడతా ఉన్నాను. నేను సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇది ఓపెన్ అవ్వాలా. ఇది ఓపెన్ అవుతుంది కూడా. చూడండి ఒకసారి మీకు నేను సేవ్ చేసి చూపెడతాను. ఇక్కడ నేను టార్గెట్ బ్లాంక్ ఉంది. టార్గెట్ బ్లాంక్ అంటే ఏమిటంటే అది న్యూ ట్యాబ్ అనమాట. సో నేను దాన్ని క్లోజ్ చేసేసినాను. సో ఇదే బ్రౌజర్‌లో మనకు ఇది ఓపెన్ అవ్వాలా. దీనికి ప్రిఫిక్స్‌గా. ఓకేనా? రిఫ్రెష్ ఇద్దాం. చూడండి. ఓపెన్ అయిందా? ఇక్కడ చూడండి. మనము అక్కడ లింక్ ఇచ్చిండేది జస్ట్ నేనిప్పుడు ఇక్కడ ఏం లింక్ ఇచ్చాను? ఓన్లీ పోస్ట్ టైటిల్ మాత్రమే ఇది మాత్రమే ఇచ్చినాను. బేస్ ప్రిఫిక్స్ ఎక్కడి తీసుకుంది? ఇక్కడి నుంచి తీసుకునిందనమాట. అంటే ఇక్కడ ఇది మాత్రమే నేనేం చేశాను? అంటే ఈ పేజీలో అంటే నేను ఈ HTML పేజ్ ఉంది గదా! ఈ HTML పేజ్‌లో నేను ఏమి ఇచ్చినా గూడా కానీ అది ఇక్కడ నేను ఒక హెడ్ ట్యాగ్‌లో నేను దీన్ని రాసేసినానురా అంటే అది బాడీలో నేను ఏమి ఇచ్చినా కూడా కానీ బేస్‌లో అది తీసుకుంటుందనమాట. అర్థమైందనుకుంటున్నాను మీకు బేస్ గురించి. మీకింకా ఏదైనా బేస్ ఎలిమెంట్ గురించి నెక్స్ట్ స్క్రిప్ట్ చెప్పాను. ఆ జావా స్క్రిప్ట్ మనం ఏదైనా రాస్తే దీంట్లో రాస్తాము. నెక్స్ట్ స్టైల్ ఎలిమెంటు, నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింకులు చేయడానికి, నెక్స్ట్ క్యారెక్టర్ ఎన్కోడింగు, ఈ క్యార్ సెట్ అనేది క్యార్ సెట్ అనేది మీకు అర్థమైందనుకుంటాను. మీకింకా అర్థం కాలేదురా అంటే మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడ చూడండి. అదేం లేదు అంటే ఈ క్యారెక్టర్ ఎన్కోడింగ్ మనం ఇక్కడ ఈ పేజ్‌ని వచ్చిందనేసి ఈ క్యారెక్టర్ ఎన్కోడ్ యూజ్ చేస్తాండామని మనం బ్రౌజర్‌కి చెప్తామనమాట. ఇదే ఎందుకు అంటే ఇది W3 స్టాండర్డ్ అంటాము. ఆ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేశారనమాట. ఈ క్యారెక్టర్ సెట్ యూజ్ చేయాలా అనేసి. సో, ఈ క్యారెక్టర్ సెట్ యూజ్ చేసినాంరా అంటే మనము డైరెక్ట్‌గా బ్రౌజర్‌కి చెప్తానన్నమాట. ఈ క్యారెక్టర్ ఎన్కోడింగ్ ద్వారా నేను ఈ ప్రోగ్రామింగ్ రాసినాను అనేసి. అర్థమైందా? అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ హెడ్ ఎలిమెంట్ గురించి మీకు బాగా అర్థమైందనుకుంటాను. మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.